హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టైల్స్. ఈరోజు చెప్పబోయే కథ పేరు నిజమైన మిత్రుడు. ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రాము, సోము చిన్నప్పటి నుంచి కలిసి ఆటలాడుతూ, కలిసి చదువుతూ ఉండేవారు. ఒకరోజు రాము, సోము అడవికి వెళ్ళారు. అడవి చాలా అందంగా కనిపించేది, కానీ చాలా ప్రమాదకరమైందని తెలుసు వాళ్ళకి. రాము, సోము కొంత దూరం నడిచాక ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్లకు ఎదురయ్యింది. ఎలుగుబంటిని చూడగానే సోము భయపడిపోయాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెంటనే దగ్గరలో ఉన్న ఒక చెట్టెక్కేశాడు సోము. కానీ రాముకి చెట్టెక్కడం రాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రాముకి ఒక ఆలోచన వచ్చింది. రాము ఒక్కసారిగా నేలపై పడిపోయి ఊపిరి ఆడకుండా ప్రవర్తించాడు. రాము దగ్గరికి ఎలుగుబంటి వచ్చి రామును చూస్తూ అతని చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్పినట్లు చేసింది. ఆ తర్వాత ఎలుగుబంటి రామును వదిలేసి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయినాక రాము చెట్టుపై నుంచి కిందికి దిగి వచ్చాడు. సోము రాముని ఇలా అడిగాడు, అయ్యో రాము, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి రాము, నిజమైన మిత్రుడు ఆపద వచ్చినప్పుడు వదిలిపెట్టడు అని చెప్పింది అని అన్నాడు. ఆ మాటలు విన్న సోము రాముకి సారీ చెప్పి అప్పటి నుంచి సోము రాముని మరింత గౌరవంగా చూసుకునేవాడు.